వెరీ గుడ్. చెప్పండి, నేను మంచి వాళ్ళని యేసయ్య మాట వింటా. దేవునికి మహిమ కలుగుందాక. హల్లెలూయా. దానియేలు ఏం చేసిందంట? దానియేలుని బబులోను రాజు తీసుకొని వచ్చిందంట. దేవుడికి మహిమ కలుగుందాక. తీసుకొని వచ్చినప్పుడు దానియేలు ఏమనుకున్నంట? నేను వీళ్ళలో ప్రత్యేకంగా ఉండాలి అనుకున్నాడు. హల్లెలూయా. ఏమనుకుండు? ప్రత్యేకంగా ఉండాలి అనుకుండు. దానియేలుని తీసుకొచ్చి రాజు దగ్గర ఆ ఒక చెరసాలలో పెట్టినప్పుడంట, రాజు తినే ఫుడ్ ఏముంటది? దేవునికి మహిమ కలుగుందాక. రాజు తినే ఫుడ్ ఏముంటది? మంచి మంచి ఫిష్, బిర్యానీ, చికెన్, మటన్ అన్నీ ఉన్నాయంట. కానీ అవి ఏంటివంట? కదా. అందుకే దానియేలు ఏమన్నాడంట? మాకు ఆ ఫుడ్. మనమైతే ఎవరు చూడట్లేదు, చికెన్ బిర్యానీ తెచ్చేసి, ఫిష్ నాకు ఇష్టం, ప్రాన్స్ అంటావా ఇక నాకు ఎంతో ఇష్టం, తెచ్చి ఎవరు చూస్తారు, ఎవరికి తెలియదు, నేనైతే దెబ్బ తినేస్తాను అనొద్దు. కారం వేసుకున్నా మనం తినాలా. అవిటిని మనం ఏం చేయాలా? అవాయిడ్ చేయాలి. దేవుడికి మహిమ కలుగుతుంది. దానియేలు అన్నాడంట, ఆ ఒక నపుంసకుల అధిపతి ఉండంట అక్కడ, ఆయన పట్టుకున్నంట. పట్టుకొని, ప్లీజ్ ఏమనుకోకు, మాకు ఆ ఫుడ్ మేము వాటితో అపవిత్ర పరచుకోలేము, మేము స్పెషల్ గా ఉండాలి, మేము దేవుని బిడ్డలం కాబట్టి నువ్వేం చేయాలి అంటే మా కోసము ఒక శాఖ ధాన్యాలు ఇవ్వండి. అన్ని ఏవైతే ఫ్రూట్స్ ఉన్నాయో, ఫలాలు ఉన్నాయో, లేకపోతే ఏదన్నా శనగలు అట్లాంటివి అన్నీ ఉంటాయి కదా, అన్నీ తీసుకురా. కానీ ఇవి మాకు వద్దంటే ఒకవేళ రాజుకు తెలిస్తే నేను చంపేస్తాను అన్న నపుంసకుడితోటి రాత్రి దేవుడు మాట్లాడినట్ట. ఏమని? దానియేలుకి నువ్వు ఫుడ్ అరేంజ్ చెయ్యి. ఏమన్నాడంట? దానియేలుకి ఫుడ్ నువ్వు అరేంజ్ చెయ్యి. దానియేలు ఆ ఫుడ్ తినడు. దానియేలు ఫ్రెండ్స్ కి నలుగురికి శాఖ ధాన్యాలు తీసుకొనిరా, కూరగాయలు తీసుకొనిరా, ఈ అన్నము తినడు అని చెప్పేసరికి పొద్దున్న లేచి వచ్చే లోపలికి ఆ ఒక నపుంసకుడు ఏమన్నాడంట? సరే, నా ప్రాణం మీదకి వచ్చినా పర్వాలేదు, మిమ్మల్ని నేను సేవ్ చేస్తాను. చెప్పింది ఎవరు? దేవాది దేవుడు. ఏమన్నాడు? ఫుడ్ అరేంజ్ చెయ్యి, దానియేలు వాళ్ళ కోసం, నా బిడ్డలు, వాళ్ళు స్పెషల్గా ఉండాలి, వాళ్ళకి ఫుడ్ తీసుకురా అన్నప్పుడు తీసుకొచ్చిందంట. ఆ ఫుడ్ పెట్టిన తర్వాత అక్కడ రాజు ఫుడ్ తిన్న వాళ్ళందరినీ నిలబెడితే వాళ్ళు సొంకిపోయి ఇట్లా చేత కాకుండా ఎట్లా జ్వరం వచ్చినట్టు బలహీనలాగా ఉన్నారంట. కానీ దానియేలు ఫ్రెండ్స్ ఇట్లా స్ట్రాంగ్ గా నిలబడ్డారంట. వాళ్ళు చూసి రాజు ఆశ్చర్యపోయిందంట. ఏంటి ఇంత బాగుంటారు వీళ్ళు? ఎవరు అంటే వీళ్ళు దేవుని బిడ్డలు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. రాజు సంస్థానంలో దేవుడు దానియేలుని నిలబెట్టి అందరికంటే కూడా అక్కడ ఉన్న వాళ్ళకంటే మనము 20వ వచనం చూద్దాం ఒకసారి. దానియేలు 1వ అధ్యాయము 20వ వచనం. రాజు వీరి ఎద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయంలో వీరు తన రాజ్యమంతటి నుండి శకునగాండ్ల కంటేను, గారడి విద్య గలవారి కంటేను 10 అంతలు శ్రేష్ఠులని తెలియబడెను. ఈ దానియేలు కోరేషు ఏలుబడిలో 1వ సంవత్సరం వరకు ఉన్నాడట. దేవుడికి మహిమ కలుగుగాక. 4 తరాలు నిలబడే అంత సామర్థ్యత దేవుడు ఈ యొక్క దానియేలుకి ఇచ్చినట్ట. కోరేషు దగ్గర వరకు వచ్చే వరకు కూడా అన్ని రాజుల దగ్గర కూడా మంచి జ్ఞాన వివేకన కలిగిందట. దేవుడికి మహిమ కలిగింది. అయితే ఈ యొక్క దానియేలు దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు కాబట్టి దానియేలుకి శత్రువులు అక్కడ తయారైపోయిందంట. దానియేలు ఎట్లా పట్టుకోవాలి? దానియేలుని ఎట్లా పట్టుకోవాలా? దేవుడికి స్తోత్రం. దానియేలు దగ్గర తప్పు దొరకట్లేదు కదా, మమ్మల్ని అందరినీ రిజెక్ట్ చేసేసిండ్రు, దానియేలుని తీసుకుంటూ దానియేలు దగ్గర తప్పు దొరకట్లేదని వాళ్ళు ఏం చేసిందంట? ఎవరైనా పొగిడితే మనం ఏం చేస్తాం? ఖుష్ అయిపోతాం. ఎప్పుడు పొగడితే పడిపోవద్దు. రాజు దగ్గరికి వచ్చి పొగిడిందంట. ఏమని పొగిడిండ్రు? రాజా నీకు తెలుసా 30 రోజుల వరకు ఎవరి దగ్గర కూడా దేవునికి మహిమ కలుగుగాక మొక్కకుండా నీ ఒక్కడికే మొక్కే ఒక ఆచారం తీసుకురా, ఒక పద్ధతి తీసుకురా, నువ్వు అది ఆర్డర్ జారీ చేయని చెప్పిండ్రంట. రాజు అనుకున్నంటారు ఇదేదో కరెక్టే కదా అనుకొని సరే అన్న తర్వాత గుర్తొచ్చిందంట, దేవుని